iPhone 15 తీసుకోవాలా 16 తీసుకోవాలా మనకి iPhone 15 55,000 అయితే ఆఫర్లో వస్తుందని చాలా మంది అయితే అంటున్నారు. అసలు iPhone 15 కాదని 16 తీసుకోవడానికి మెయిన్ చేంజెస్ ఏంటి iPhone 15 తో కంపేర్ చేస్తే 16 లో? ఫ్రెండ్స్, iPhone 15 తీసుకోవాలా లేకపోతే iPhone 16 తీసుకోవాలా? ఈ క్వశ్చన్ అయితే చాలా మంది మైండ్ లో అయితే ఉంటుంది. ఎవరైతే ఐఫోన్ తీసుకుందాం అనుకుంటారో, ఎందుకంటే ఇప్పుడు మనకి iPhone 16 కూడా వస్తుంది. అలాగే మనకి ఇప్పుడు దివాళీ సేల్స్ అయితే రాబోతున్నాయి. మనకి చాలా బిగ్ సేల్స్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి iPhone 15 మనకి వస్తున్న న్యూస్ ప్రకారం అయితే 55,000కు వస్తున్నట్లయితే తెలిసింది. బ్యాంక్ ఆఫర్తో కలిపి 55,000 కన్నా iPhone 15 వస్తే మాత్రం అక్కడ తిరుగులేని ఫోన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ పాయింట్లో. కానీ చాలా మందికి అయితే లేటెస్ట్ ఫోన్ తీసుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది మైండ్లో. ఇప్పుడు మనకి iPhone 15కి iPhone 16కి తేడా ఏంటి? ఒకవేళ మనం iPhone 15 కాదని iPhone 16 వెళ్ళాలంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి ఎక్స్ట్రా అని ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ చెప్తాను. నేను నోటీస్ చేసిన దాని ప్రకారం అయితే మీరు iPhone 15 కాదని iPhone 16కి వెళ్ళడానికి ఒక 4 రీజన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటో మీకు చాలా క్లారిటీ చెప్తాను. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ లైక్ చేసుకోండి. ఫస్ట్ మనం iPhone 15 కంటే 16లో మనకి ఆ 4 చేంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇందులో చూసుకున్న మనకి యాక్షన్ బటన్ అని చెప్పొచ్చు. మనకి iPhone 15 Pro 15 Pro Maxలో మనకి యాక్షన్ బటన్ తీసుకొచ్చారు. అంటే మనకి ఇంతకుముందుకు అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది కదా, దీని ప్లేస్లో ఇప్పుడైతే యాక్షన్ బటన్ తీసుకొచ్చారు. ఇది 15కి 15 ప్లస్కి అయితే తీసుకురాలేదు, 15 Pro 15 Pro Maxకి తీసుకొచ్చారు. ఇప్పుడు 16 సిరీస్లో చూసుకున్న మనకి అన్ని ఫోన్లో అయితే మనకి యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. ఇది మనకి అలర్ట్ స్లైడర్ని అయితే రీప్లేస్ అయితే చేస్తుంది. మనకి ఇందులో ఇంకొంచెం ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి చాలా రకాలుగా అయితే అలర్ట్ స్లైడర్ కాకుండా ఈ యాక్షన్ బటన్ అనేది అయితే యూజ్ అవుతుంది. అలర్ట్ స్లైడర్ అంటే మనం ఓన్లీ సైలెంట్లో పెట్టుకోవడానికి ఇలా అయితే ఉంటుంది, కానీ యాక్షన్ బటన్ అనేది మనకి మల్టీపర్పస్గా అయితే యూజ్ అవుతుంది. iPhone 15లో ఇదైతే లేదు, ఇప్పుడు iPhone 16లో అయితే ఉండబోతుంది. ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు. ఇక రెండో చేంజ్ చూసుకుంటే ఇందులో మనకి ఇంకొక ఎక్స్ట్రా బటన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది మనకి కెమెరాకి అయితే యూజ్ అవుతుంది. కెమెరాకి కానీ అలాగే వీడియో రికార్డింగ్ చేసే పని అయినా మీకైతే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇది మనకి సోనీ ఫోన్స్లో అయితే ఉంటుంది, కానీ సోనీ ఫోన్స్ మన ఇండియాలో ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడైతే ఐఫోన్ అయితే తీసుకొని రాబోతుంది 16 సిరీస్లో. వీళ్ళు ఒక ఎక్స్ట్రా బటన్ అయితే యాడ్ చేస్తున్నారు. మనకి పవర్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్ బాటంలో కొంచెం వీళ్ళైతే ఈ కెమెరా నుంచి ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి వీళ్ళైతే ఎక్స్ట్రా ఒక బటన్ తీసుకొస్తున్నారు. బటన్ ద్వారా మీరైతే కొన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, బట్ అవేంటో తెలియదు. కానీ ఇదైతే మనకి మెయిన్గా కెమెరాను యూజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసేటప్పుడు మనం ఇలా ఫోన్ పట్టుకొని తీయాలంటే మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు. iPhone 15 సిరీస్లో అయితే ఇది లేదు, 15 Proలో లేదు, 15 Pro Maxలో లేదు, 15 Plusలో కూడా లేదు. ఇప్పుడు వచ్చే 16 సిరీస్లో అయితే మీకు ఈ ఎక్స్ట్రా కెమెరా బటన్ అయితే ఉంటుంది. ఇక మూడో చేంజ్ చూసుకుంటే మనకి ఇది చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. బట్ దీనికోసమైనా మీరు iPhone 15 కాదని iPhone 16కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ అనేది మనకి లాస్ట్ జనరేషన్తో చూసుకుంటే మనకి ఈసారి చాలా చేంజ్ అయితే చేశారు. ప్రాసెసర్ అనేది మనకి ఎంత చేంజ్ అయిందంటే మనకి 15 సిరీస్తో కంపేర్ చేస్తే 16 సిరీస్లో ఒకప్పుడు మనకి iPhone 13 సిరీస్ తీసుకొచ్చారు కదా, iPhone 13 సిరీస్లో మనకి iPhone 13 చూసుకుంటే మనకి A14 బ్యాన్ చిప్ యూజ్ చేశారు. iPhone 13 Pro 13 Pro Maxకి మాత్రం మనకి A15 బ్యాన్ చిప్ అయితే యూజ్ చేశారు. ఆ 13 Pro 13 Pro Maxలో యూజ్ చేసిన మనకి A15 చిప్ నెక్స్ట్ జనరేషన్ అయినా iPhone 14 బేస్ వేరియంట్లో తీసుకొచ్చారు. మనకి iPhone 13 Pro 13 Pro Maxలో యూజ్ చేసిన A15 చిప్ని వీళ్ళు తీసుకొచ్చి మనకి iPhone 14లో తీసుకొచ్చారు. iPhone 14 Pro 14 Pro Maxలో చూసుకుని మనకి A16 బ్యాన్ చిప్ తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అయినా మనకి iPhone 15 సిరీస్లో మనకి iPhone 14 Pro 14 Pro Maxలో యూజ్ చేసిన A16 చిప్ తీసుకొచ్చి iPhone 15లో యూజ్ చేస్తారు. 15లో 15 Plusలో 15 Pro 15 Pro Maxలో చూసుకున్న మనకి A17 తీసుకొచ్చారు. ఇలా అయితే మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన మనకి హై ఎండ్ మొబైల్లో ఉన్న ప్రాసెసర్ తీసుకొచ్చి మనకి బేస్ వేరియంట్లో నెక్స్ట్ ఇయర్ బేస్ వేరియంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు చాలామంది అనుకున్న దాని ప్రకారం అయితే మనకి iPhone 15 Pro 15 Pro Maxలో యూజ్ చేసిన A17 బయానిక్ చిప్ని తీసుకొచ్చి iPhone 16లో యూజ్ చేస్తారనుకున్నారు. కానీ వీళ్ళైతే డైరెక్ట్గా A18 చిప్ తీసుకొచ్చారు. A18 మనకి iPhone 16లో అయితే ఉండబోతుంది. చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకి 15 Pro 15 Pro Maxలో యూజ్ చేసిన A17 చిప్ని iPhone 16లో యూజ్ చేస్తారనుకున్నారు. కానీ వీళ్ళు డైరెక్ట్గా iPhone 16లో మనకి A18 కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మీకు పర్ఫార్మెన్స్ కూడా 15తో కంపేర్ చేస్తే 16లో చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి మనకి iPhone 15లో ఉన్న ప్రాసెసర్ చూసుకుంటే మనకి A16 యూజ్ చేస్తారు. 14 Pro 14 Pro Maxలో ఉన్న ప్రాసెసర్ తీసుకొచ్చి వీళ్ళైతే iPhone 15లో పెట్టారు, 15లో 15 Plusలో. కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది
15 Pro మ్యాక్స్లో ఉన్న A17 చిప్ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ తీసుకొచ్చి ఇప్పుడు 16 సిరీస్కి తీసుకొస్తారనుకున్నారు, కానీ వీళ్ళైతే అలా చేయలేదు. కొత్తగా A18 బయోనిక్ చిప్ని అయితే తీసుకొచ్చారు. ఇది మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. మనకి 15తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్లో మీకు 16 అయితే చాలా అప్గ్రేడ్ అయితే అవుతుంది, మీకు చాలా నోటీస్ చేస్తారు మీరైతే. ఇక 4 చూసుకున్న మనకి AI ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఈ AI ఫీచర్స్ అయితే మనకి iPhone 15 Pro మ్యాక్స్కి మాత్రమే అయితే వస్తాయి. మనకి లాస్ట్ ఇయర్ ఫోన్లో చూసుకుంటే మనకి 15 కానీ 15 ప్లస్కి రావు, అలాగే 14కి రావు, 14 Pro మ్యాక్స్కి రావు. ఓన్లీ మనకి iPhone 15 Pro మ్యాక్స్కి అయితే వస్తాయి. అలాగే ఇప్పుడు మనకి iPhone 16 సిరీస్లో మనకి 16 నుంచి బేస్ వేరియంట్ నుంచి 16 Pro మ్యాక్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు iPhone 16 తీసుకుంటే మీకు AI ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయి, ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇక్కడ A18 చిప్ ఉంటుంది కాబట్టి మీకు AI ఫీచర్స్ కూడా వర్క్ అవుతాయి, కానీ మీకు iPhone 15 ప్లస్లో అయితే వర్క్ అవ్వవు, ఎందుకంటే ఆ ప్రాసెసర్ అనేది మనకి 14 Pro మ్యాక్స్లో యూజ్ చేసిన A16 చిప్. ఆ చిప్ అయితే మనకి AI ఫీచర్ని అయితే సపోర్ట్ చేయదంట. మనకి A16 చిప్ అయితే హార్డ్వేర్ పరంగా మనకైతే సపోర్ట్ చేయదంట. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చిన హార్డ్వేర్ పరంగా అయితే కంపాటబుల్ అయితే ఉంటుందంట. మనకి A16 చిప్కి అయితే మనకి A17 చిప్ అనేది మనకి Pro మ్యాక్స్లో యూజ్ చేస్తారు, 15 Pro మ్యాక్స్లో యూజ్ చేస్తారు. ఆ రెండింటికి మనకి AI ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయి. మనకి ఇప్పుడు వచ్చే 16 సిరీస్లో అన్ని ఫోన్స్కి అయితే AI ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయి. ఇది ఒక చాలా అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. AI ఫీచర్స్ అయితే చాలా మంది యూజ్ చేద్దాం అనుకుంటారు. చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు మనకి AIలో అయితే, బట్ అవి చాలా మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. 15 ప్లస్ వాడేవాళ్ళు AI ఫీచర్స్ని అయితే యూజ్ చేయలేరు. AI ఫీచర్స్ అనేటివి మనకి M1 కానీ M2 కానీ M3 కానీ M4 కానీ ఇలాంటి మనకి వీటికి కూడా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. మనకి మ్యాక్లో M1 నుంచి M2 M3 M4 ఈ ప్రాసెసర్లు ఉన్న మ్యాక్లకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అంతకంటే బిలో ఉంటాయి కదా మనకి ఇంటెల్తో ఉన్న మ్యాక్స్ ఉంటాయి కదా, వాటికైతే సపోర్ట్ చేయదు. అది కూడా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా చాలామంది ఇంటెల్ ఉన్న మ్యాక్లను అయితే వాడుతున్నారు, కానీ వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐప్యాడ్లో కూడా మనకి M1 M2 M3 M4 చిప్స్ ఉన్న ప్రాసెసర్ అయితే ఉన్నాయి, మనకి ఐప్యాడ్స్ అయితే ఉన్నాయి. వాటికి కూడా ఏ ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయి, కానీ కొన్ని ఐప్యాడ్స్ అయితే ఉన్నాయి, అవి మనకి A16 బయోనిక్ చిప్తో అయితే ఉంటాయి. వాటికి కూడా ఏ ఫీచర్స్ అయితే వర్క్ అవ్వంట. ఈ 4 అయితే మీకు iPhone 15తో కంపేర్ చేస్తే 16లో మనకి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు iPhone 15 కాదని 16 తీసుకోవాలనుకుంటే ఈ iPhone 16లో ఉన్న 4 చేంజెస్ మాకు ఖచ్చితంగా కావాలి, మేము అవి అయితే యూజ్ చేస్తాం, మాకు అవి 4 కావాలనుకుంటే మాత్రం 16కి అయితే మీరు కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకుని వెళ్ళాలి. బట్ మీకు 15లో అయితే మీకు అన్నీ అయితే ఉంటాయి, కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన 4 మీకు 16లో అయితే ఉంటాయి. ఇవే మీరు అప్గ్రేడ్ అవ్వడానికి 15 నుంచి 16కి 4 చేంజెస్ అయితే, మిగతా అయితే మొత్తం సేమ్గా అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు 15 తీసుకోవాలా 16 తీసుకోవాలా, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని మీరైతే తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే ఒకవేళ iPhone 15 మీకు 55,000 కన్నా వస్తే మాత్రం అది తెలియదు, ఒకవేళ వస్తుంది అంటున్నారు, వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. 16కి ఇంకొక 15,000 20,000 పైన పెట్టాలి మీరు ఎక్స్ట్రా కొనాలనుకుంటే 16ని. మీరైతే అంత డబ్బులు పెట్టలేని వాళ్ళైతే మాత్రం 15 కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా పరంగా ఎవ్రీథింగ్ మీకు అల్టిమేట్గా అయితే ఉంటాయి. బట్ మీ చాయిస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ 4 చేంజెస్ కావాలనుకుంటే 16కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా iPhone 15 తీసుకోవాలా 16 తీసుకోవాలా, రెండిట్లో తేడా ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో ద్వారా వాళ్ళైతే తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.